అందరికీ నమస్తే అండి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సో కరప్షన్ పెరిగిపోయిందని చెప్పేసి రోజు సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికి ఉదాహరణగా ఈ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు కానివ్వండి. అలాగే కొంతమందిని కొడతా ఉన్నారు. కొంతమందికి ఏమో జీవిత ఖైదు పడినటువంటి ఖైదీలకి బెయిల్ ఇప్పిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో శృంగార రేలు చేస్తూ ఉన్నారు. కొంతమంది వీడియోలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే కాస్ మహేష్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. అదేంటంటే ఏవైతే చికెన్ షాపులు ఉంటాయో ఆ చికెన్ షాపుల్ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని మునుపటి కంటే ఎక్కువ చేసి అమ్ముతూ ఉన్నారని చెప్పేసి కాస్ మహేష్ రెడ్డి నిజంగా నాకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. కోళ్లను కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వదిలిపెట్టట్లేదు. అక్కడ కూడా కరప్షన్ అనేది చేస్తూ ఉన్నారంటే సిగ్గు చేయడం చెప్పేసి కాస్ మహేష్ రెడ్డి ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణ ఏంటంటే ఆరోపణ కాదు, ఎందుకంటే ఇది గతంలోంచి కూడా కోళ్ళ మీద ఇలా జరుగుతూ ఉంది. కోళ్ళ మీద ఎక్కువ రేట్లు వేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి కొంతమంది చెప్తానే ఉన్నారు. ఇది ఎక్కడ మొదలైందంటే ఈ ఎరపతినేని శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో కొంతమంది మండల నాయకులు ఒక మండలంలో ఒక 2 చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చికెన్ అమ్ముతా ఉంటే ఎంతకు అమ్ముతారు ఇవన్నీ వివరాలు తెలుసుకొని అక్కడి నుంచి వాళ్ళని బెదిరించి, మీరు గనక మాకు షాపులు లీజుకి ఇవ్వకపోతే మీ మీద కేసులు పెడతాం, రేప్ కేసులు పెడతాం, లేకపోతే గంజాయి కేసులు పెడతాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వాళ్ళని అక్కడి నుంచి పంపించి వాళ్ళే అప్పుడు దందా మొదలు పెట్టడం జరిగింది. కేజీకి దాదాపుగా 120 రూపాయలు ఉంటే 150 రూపాయలు వేసి అదనంగా 150 రూపాయలకి 1 కేజీ చికెన్ మాంసాన్ని అయితే అమ్ముతూ ఉన్న పరిస్థితి కనపడుతోంది. ఇది తెలుసుకున్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈ లెక్కను లెక్కేసుకుంటే నెలకి దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల వరకు కూడా మన నియోజకవర్గంలో వస్తుందని ఆయన భావించినట్టుగా ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉండాలని చెప్పేసి కొంతవరకు కూడా ఆయన కైవసం చేసుకోవటం ఇవన్నీ జరిగాయని చెప్పేసి కాస్ మహేష్ రెడ్డి గారు అయితే ఆయన గురించి ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మహాత్మా గాంధీ స్కూల్స్కి సంబంధించినటువంటి కూలీలు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా ఎర్రగొండపాలెంలో వసూలు చేస్తూ ఉన్నారంట. ఏవైతే మహాత్మా గాంధీ సంస్థకు సంబంధించినటువంటి కూలి పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే పనికి వెళ్తా ఉంటే 300 రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వెళ్ళకపోతేనేమో 500 రూపాయలు ఇవ్వాలంట, వెళ్తే 300 రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇవ్వాలని చెప్పేసి ఆ ఎర్రగొండపాలెనికి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడైతే నిజంగా సిగ్గేస్తూ ఉంది. కరప్షన్ ఇంతలా పెరిగిపోతూ ఉంది, దీని మీద ఎవరూ కూడా స్పందించట్లేదని చెప్పేసి ఆయనే ఎంతో బాధపడుతూ సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే రావడం జరిగింది. అతని పేరు కూడా మనకి తెలియదు, ఎందుకంటే అతను ఏ మండల నాయకుడు అనుకుంటా. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ మరి ఏవేవో చెప్పి మనం అధికారంలోకి వచ్చాం. అవన్నీ కూడా వదిలేసినా సరే ఎమ్మెల్యేలు కరప్షన్ కానివ్వండి, ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కరప్షన్ అనేది ఇంత విధంగా పెరిగిపోతూ ఉంటే ఏమీ చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి ఆయన బాధపడదు ఆ వీడియోని మాట్లాడుతూ వదలడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ చూసుకున్నా సరే రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ అలా చేశారు, అక్కడ ఇలా చేశారని చెప్పేసి వాళ్ళ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో మటుకు మాత్రం హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న కాకమున్న ఒక మంత్రి తిరుపతిలో శృంగారలీల చేస్తూ ఉన్నారని చెప్పేసి సొంత పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడు అయితే ఆయన గురించి చెప్పడం జరిగింది. అలాగే మొన్న శ్రీశైలం అడవుల్లో అడవి శాఖ సిబ్బందిని ఒక ఎమ్మెల్యే కొట్టడం, అంతకుముందు
ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడడం, ఇంకొక ఎమ్మెల్యే అయితే జీవిత ఖైదు రౌడీ షీటర్కి అతనికి పెరోల్ మీద బయటకు రావడానికి సహకరించడం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఎక్కడికక్కడ అవినీతి అనేది ఏ విధంగా పెరిగిపోతా ఉందో. సో తెలుగుదేశం పార్టీ నాయకులే దాన్ని చూడలేక సహించలేక వాళ్ళ మీద వాళ్ళే ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. సో ఎక్కడైనా సరే అధికార పార్టీని ప్రతిపక్షం అనేది పది ఆరోపణలు చేసుకుంటుంది కానీ సో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులే వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని చూడలేక వాళ్ళే కుండబద్దలు కొట్టే పరిస్థితి అయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పరిపాలనలో వచ్చిందంటే మరి నిజంగా మునుపెన్నడూ లేనట్టుగా ఎక్కడైనా సరే స్కామ్లు జరిగాయనో అదేనో మనం వింటాం కానీ కోళ్ళని మేపి వాళ్ళు చికెన్ షాపులు నడుపుకునే వాళ్ళని బెదిరించి వాళ్ళ షాపులు తీసుకొని అదనంగా డబ్బులు ఎక్కువ చేసి అమ్మడం అనేది ఇది నిజంగా మరి ఏ విధంగా దీన్ని అభివర్ణించాలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది.